స్లీప్ పారాలిసిస్ ఇది ఒక డిఫరెంట్ అయిన టాపిక్ కదా. కొంతమంది ఏమో నా కల్లోకి దెయ్యం వచ్చింది, నా గుండెల మీద కూర్చుని, నేను ఆ టైంలో కనీసం నా చేతులు కాళ్ళు కూడా కదిలించలేకపోయాను, నేను చనిపోతానేమో అనుకున్నాను అని కొంతమంది చెప్తే, ఇంకొంతమంది ఏమో స్లీప్ పారాలిసిస్ అంటే అది మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఒక ఇల్యూజన్ అంతే, అది జస్ట్ నార్మల్ థింగే, అక్కడ దెయ్యం లేదు ఏమీ లేదు అని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నిజంగా స్లీప్ పారాలిసిస్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. అలా ఎవరో కూర్చున్నట్టు కదలలేకపోయినట్టు ఆ టైంలో నిజంగానే ప్రాణాలు పోతాయేమో అన్న భయాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఫేస్ చేసిన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది, థియరీ అని చెప్పే వాళ్ళకి అది అంతగా అర్థం కాదు. ఎంతమంది స్లీప్ పారాలిసిస్ని ఫేస్ చేశారు మీలో? సాధన అయితే ఈ స్లీప్ పారాలిసిస్ని ఫేస్ చేసింది. అది ఓన్లీ పడుకున్నప్పుడే కాదు, అదేదో తను మెలకుగా ఉన్నప్పుడు కూడా జరిగినట్టు తను ఫీల్ అయ్యింది. తను అదంతా ఎలా ఫీల్ అయిందో, చివరికి ఏం జరిగిందో చూసేద్దాం. నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.